I am going to discuss about the total surface area and volume of a prism. ఇక్కడ ప్రిజం అంటే ఏంటంటే మనం రెండు పాలిగాన్స్ తీసుకొని ప్యారలల్గా వాటి కరెస్పాండింగ్ వర్టిసెస్ నుంచి లైన్స్ డ్రా చేసినప్పుడు మనకి ప్రిజం అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ట్రయాంగులర్ ప్రిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ట్రయాంగులర్ ప్రిజంలో ఈ వర్టిసెస్ 3 వర్టిసెస్ని నేను కరెస్పాండింగ్ ఇక్కడ ప్యారలల్గా ఉండే ఈ ట్రయాంగిల్తో జాయిన్ చేశాను అనుకోండి, మనకి ఇక్కడ ప్రిజం లాగా ఫామ్ అయిందన్నమాట. ఇక్కడ ఈ 3 అనేవి మనకి ఏబిసి అనేవి ట్రయాంగులర్ సైడ్స్. ఇక్కడ ఎల్ అనేది ఏంటంటే ప్రిజం యొక్క హైట్ అన్నమాట. దీన్నే మనం లెంత్ ఆఫ్ లాటరల్ అని కూడా అంటాము. ఇక్కడ మనకి ఏదైనా ప్రిజం యొక్క సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుండాలి. మనం ఇక్కడ ట్రయాంగులర్ ప్రిజమే కాకుండా మనం ఒకవేళ హెక్సాగోనల్ కానీ నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ ప్రిజం ఏది తీసుకున్నా కూడా ఈ ఫార్ములాస్లో అప్లై చేసినప్పుడు మనకి వాటి సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ లెంత్ ఆఫ్ లాటరల్. అంటే పెరిమీటర్ ఆఫ్ ఇక్కడ బేస్ మనం ఏది తీసుకుంటే దాని పెరిమీటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను ట్రయాంగులర్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇచ్చిన ట్రయాంగులర్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి, 3 సైడ్స్ ఏబిసి కాబట్టి నేను ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఇక్కడ నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటరల్ అన్నాడు. లెంత్ ఆఫ్ లాటరల్ అంటే ఏంటి మనకి ఎల్, దీని సైజు ఎల్ మొత్తం పిరమిడ్ సైజ్ తీసుకోవాలి ఇక్కడ ఎల్. సో నెక్స్ట్ ఇక్కడ టీఎస్ఏ అంటే ఏమవుతుంది ఎల్ఎస్ఏ ప్లస్ 2 ఇంటూ బేస్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఎల్ ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా ఏమవుతుంది మనకి బేస్ అంటే ట్రయాంగులర్ కాబట్టి ట్రయాంగులర్ ఏరియాకి మనకు ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా. సో హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇది వచ్చేసి 2 క్యాన్సిల్ అయిపోతే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమొచ్చింది ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏబిహెచ్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఎల్ అనేది దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. నెక్స్ట్ మనకి వాల్యూమ్కి ఫార్ములా ఏంటి మనకి ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ లెంత్ ఆఫ్ లాటరల్. మనకి ఏరియా ఆఫ్ బేస్ అంటే ట్రయాంగులర్ బేస్ తీసుకోవాలి, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. నెక్స్ట్ ఇక్కడ లెంత్ ఆఫ్ లాటరల్ అన్న హైట్ ఆఫ్ ద ప్రిజం అన్న ఒకటే. సో ఇక్కడ ఎల్ తీసుకుంటున్నాను. సో హాఫ్ ఇంటూ బిహెచ్ఎల్ అనేది దీనికి వాల్యూమ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏ ప్రిజంకైనా వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ బేస్ ప్లేస్లో మనం ఇక్కడ ఏ బేస్ తీసుకుంటే దాని పెరిమీటర్ తీసుకోవాలి. అదే ఏరియా ఆఫ్ బేస్ అంటే అక్కడ సేమ్ అంతే, మనం ఏరియా ఇక్కడ బేస్ ఏది తీసుకుంటే దాని ఏరియా తీసుకోవాలి. ఇలా దేనికైనా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.